Hello everyone, welcome back to my YouTube channel. Already మన aptitude series లో part 1 వీడియోని కంప్లీట్ చేయడం జరిగింది. సో now we are in the part 2 of aptitude shortcuts. Aptitude shortcuts లో part 2 వీడియోలో ఉన్నాం. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా వీడియోకి నచ్చినట్లయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. So we are in the part 2 of aptitude shortcuts. So observe here we are first trick of this video is, so if the expression is of the form square root of x into square root of x into square root of x and so on up to n, ఈ ఫార్ములా ఉన్నట్లో అయితే we are using the formula that is x power 2 power n minus 1 by 2 power n. ఈ ఫార్ములాని యూజ్ చేయడం జరుగుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అండ్ అప్ టు 2 అనేది మనకి 5 టైమ్స్ ఉండడం జరుగుతుంది. n వాల్యూ వచ్చేసి 5 టైమ్స్ ఉండడం జరిగింది. సో జస్ట్ సింపుల్ థింగ్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. సో x పవర్ 2 పవర్ n మైనస్ 1 బై 2 పవర్ n. సో x వాల్యూ ఎంత ఇక్కడ 2, n వాల్యూ 5. సింపుల్ ఎక్స్ప్రెషన్లో ఫైండ్ అవుట్ సబ్స్టిట్యూట్ చేస్తే 2 పవర్ 31 బై 32 అనేది మనకి వాల్యూ అనేది రావడం జరుగుతుంది. దట్స్ సింపుల్. సో నెక్స్ట్ ట్రిక్, square root of x into square root of x into square root of x and so on up to infinity. ఎప్పుడైనా మనకి సింప్లిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా ఈ ట్రిక్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా అటువంటి స్క్వేర్ రూట్ వాల్యూ ఇచ్చి లాస్ట్లో ఇన్ఫినిటీ ఉన్నప్పుడు, అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉన్నప్పుడు మనకి ఇచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉంటుందో, స్క్వేర్ రూట్లో ఉండేటువంటి వాల్యూ ఏదైతే ఉంటుందో అదే రిజల్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 7 అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంది. స్క్వేర్ రూట్లో ఉండేటువంటి వాల్యూ, దట్ మీన్స్ 7 ఓన్లీ ద ఆన్సర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎక్స్ప్రెషన్. దట్స్ ఇట్. సో నెక్స్ట్ ట్రిక్ చూడండి. సో ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండ్ సో ఆన్, ఈ విధంగా ఉన్నప్పుడు వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ఫ్యాక్టర్స్ ఫర్ ఎక్స్. ఎక్స్కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అదేవిధంగా ఆ ఫ్యాక్టర్స్ మనం ఏమైనా టూ ఫ్యాక్టర్స్ తీసుకుంటే వాటి మధ్య డిఫరెన్స్ అనేది 1 ఉండాలి. ప్లస్ కాబట్టి ఆ 2 ఫ్యాక్టర్స్లో మనకి ఏదైతే లార్జ్ ఫ్యాక్టర్ ఉంటుందో ఆ ఫ్యాక్టర్ని మనం రిజల్ట్గా కన్సిడర్ చేసుకోవాలి. సో సింపుల్ ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్ అవుతుంది. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ అండ్ సో ఆన్, ఈ విధంగా ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరిగింది. సో 12కి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ఫ్యాక్టర్స్. 3-4 ఫ్యాక్టర్స్ అవుతాయి 12కి. అదేవిధంగా ఈ ఫ్యాక్టర్స్ మధ్య డిఫరెన్స్ చూడండి, 1 ఉంది. 2 ఫ్యాక్టర్స్ తీసుకున్నా వాటి మధ్య డిఫరెన్స్ కూడా 1 ఉంది. కండిషన్ సాటిస్ఫై అయింది. కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత ప్లస్ సింబల్ ఉంది. ప్లస్ సింబల్ ఉంటే ఆల్వేస్ బిగ్ వాల్యూ ఏ ఫ్యాక్టర్ అయితే మనకి బిగ్ ఫ్యాక్టర్ ఉంటుందో, లార్జ్ ఫ్యాక్టర్ ఉంటుందో దాన్ని కన్సిడర్ చేసుకుంటాం. దట్ విల్ బి ద రిజల్ట్. సో 4 విల్ బి ద ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్, సో ఎక్స్ప్రెషన్ అనేది ఈ ఫామ్లో ఉన్నప్పుడు స్క్వేర్ రూట్ జస్ట్ ఆపోజిట్ అనమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అండ్ సో ఆన్ ఉన్నప్పుడు అదేవిధంగా ఎక్స్కి ఫ్యాక్టర్ తీసుకుండా వాటి మధ్య డిఫరెన్స్ 1 ఉండాలి. అంటే స్మాల్ ఫ్యాక్టర్, లీస్ట్ ఫ్యాక్టర్ని మనం రిజల్ట్ కన్సిడర్ చేసుకుందాం. సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 30 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 30 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 30 అండ్ సో ఆన్. సో 30కి ఫ్యాక్టర్స్ తీసుకుందాం, 5, 6. దీంట్లో స్మాల్ వాల్యూ ఏంది 5 విల్ బి ద ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ట్రిక్ ఈజ్ ద స్క్వేర్ రూట్ ట్రిక్. సింప్లిఫికేషన్స్లో ఎక్కువ యూజ్ అవుతాయి. స్క్వేర్ రూట్ని ఈజీగా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, వితౌట్ ఎనీ మల్టిప్లికేషన్, వితౌట్ ఎనీ క్యాలిక్యులేటర్ లేకుండా ఫాస్ట్గా ఏ విధంగా చేయొచ్చు. సో a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కానీ తెలిసినట్లయితే ఆటోమేటిక్గా స్క్వేర్ రూట్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ విత్ ఇన్ సెకండ్స్లో ఫైండ్ చేసేస్తాం స్క్వేర్ రూట్ని. సో హౌస్ ఇట్ ఒకసారి చూద్దాం. 92 హోల్ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 92 హోల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే జస్ట్ దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాను. ఈక్వల్ పార్ట్స్గా 9, 2ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నా. చేసుకున్న తర్వాత a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా రాసుకుంటా. ఇది a అనుకుందాం, b అనుకుందాం. ఫర్ సపోజ్ 90a స్క్వేర్ అంటే 81, 2ab 2 ఇంటూ 9 ఇంటూ 2 36, 2 స్క్వేర్ అంటే 4. ప్రతి దాంట్లో కూడా 2 టర్మ్స్ ఉండేటట్టు చూసుకుంటాం. 81, 36, 4ని 4 అని రాయకుండా 04 అని రాసుకుంటా. సో తర్వాత ఈ యొక్క 3, ఈ వాల్యూ 3 ఉంది కదా, ఈ 3ని 81కి యాడ్ చేయడం జరుగుతుంది. 81 ప్లస్ 3 84. ఈ 0ని 6కి యాడ్ చేయడం జరుగుతుంది. 0 ప్లస్ 6 6, 4 యాస్టేజ్గా రాసేసుకుంటాం. దట్స్ ఇట్. సో ఇది కానీ క్లియర్ అవ్వకపోతే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి.
56 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నా 5 6గా a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా రాసుకుంటున్నా a స్క్వేర్ 2ab b స్క్వేర్. నెక్స్ట్ ఈ 6 ఏదైతే ఉందో దాన్ని 25కి యాడ్ చేస్తా. 25 ప్లస్ 6 31. ఈ 3ని 0కి యాడ్ చేస్తా. 3 ప్లస్ 0 3. ఈ 6 ఆటోమేటిక్గా అలాగే ఉంటుంది, దాన్ని ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆల్ కంబైన్ చేసి రాస్తా. 3136 విల్ బీ ద ఆన్సర్. దట్స్ ఇట్. ఈ విధంగా దేనికైనా మనం స్క్వేర్ రూట్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో దీనికన్నా ఫాస్ట్గా చేసేటువంటి ట్రిక్ కొన్ని ఉన్నాయి. దీనికన్నా ఫాస్ట్గా మనం చేసేటువంటి ట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ 998కి మనం స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేయాలి. 998 హోల్ స్క్వేర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మెథడ్లో మనం కానీ వెళ్ళినట్లయితే మనకి అక్యురేట్ ఆన్సర్ అనేది రాకపోవచ్చు. ఇటువంటి వాటికి మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇది 1000కి దగ్గరగా ఉంది వాల్యూ. ఇటువంటి వాళ్ళకి మన వాల్యూ స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి బేస్ మెథడ్ అనేటువంటి ఒక షార్ట్ కట్ ట్రిక్ ఉంది. ఆ బేస్ మెథడ్ ఏంటో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్. సో ఇక్కడ చూడండి బేస్ మెథడ్. ఇక్కడ 100 బేస్ మెథడ్ డిస్కస్ చేస్తున్నా. 100, 200 బేస్ మెథడ్, 300 బేస్ మెథడ్, 400 అండ్ సో ఆన్ అప్ టు 1000, 2000 బేస్ మెథడ్. ఎన్ని నెంబర్ టైంకి మనం అప్లై చేసుకోవచ్చు. బేస్ మెథడ్ అంటే ఏం లేదు, ఇక్కడ పెద్దగా దీని జస్ట్ పేరు అలాగే ఉంటుందంటే సింపుల్గా ఉంటుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 కన్నా తక్కువ ఉండేటువంటి వాల్యూస్, కొంచెం తక్కువ అంటే 92, 91, 94, 96, 98 తక్కువ ఉండేటువంటి వాల్యూస్. 100 కన్నా కొంచెం ఎక్కువ ఉండేటువంటి వాల్యూస్ 103, 104, 106, 107, 108. ఈ వాల్యూస్ అన్నిటి కూడా మనం ఈ బేస్ మెథడ్ ద్వారా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 92 హోల్ స్క్వేర్, 96 హోల్ స్క్వేర్ ఉంది. 96 హోల్ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ప్రీవియస్ మెథడ్గా చేసినా కూడా మనకు వస్తుంది. కాకపోతే ఇంకొంచెం ఫాస్ట్గా చేయాలి అంటే ఫస్ట్ 96 అనేది 100కి ఎంత తక్కువ ఉంది, 4 తక్కువ ఉంది. అంటే 96 ఫస్ట్ ఈ వాల్యూస్ని యాస్టీజ్గా రాసుకోవాలి. 100 కన్నా 4 తక్కువ ఉంది అంటే -4. ఏదైతే మనం సబ్ట్రాక్ట్ చేస్తాం దాన్ని స్క్వేర్ చేస్తాం సెకండ్ పార్ట్లో. నెక్స్ట్ 92 16. నెక్స్ట్ కంబైన్ చేయండి. 92 16 విల్ బి ద ఆన్సర్. దట్స్ ఇట్. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, మోర్ క్లారిటీ రావాలంటే ఇక్కడ ఈ నెంబర్స్ అన్నీ 92, 96, 98, 100 కన్నా తక్కువ ఉండేటువంటి నెంబర్స్ని ఈ బేస్ మెథడ్లో మనం సాల్వ్ చేయొచ్చు. 98 హోల్ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయండి. 100 కన్నా 2 తక్కువ ఉంది అంటే 98 - 2 తక్కువ ఉంది, అందుకని మైనస్ చేస్తున్నాం. తర్వాత సబ్ట్రాక్ట్ చేసిన దాన్ని మనం స్క్వేర్ చేస్తున్నాం. రెండు కంబైన్ చేద్దాం. ఆల్వేస్ సెకండ్ పార్ట్లో 2 వాల్యూస్ అనేవి 2 టర్మ్స్ అనేవి ఉండాలి. ఎందుకంటే 100లో మనకి 2 zeros ఉన్నాయి. అదేవిధంగా మనం 1000 బేస్ మెథడ్ చేస్తున్నాం అనుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ సెకండ్ టర్మ్లో సెకండ్ మనకి 2 పార్ట్స్ చేసుకున్నాం కదా, సెకండ్ పార్ట్లో మనకి 3 టర్మ్స్ అనేవి ఉండేటట్టు చూసుకుంటాం. ఇక మనం చేసే 100 బేస్ మెథడే కాబట్టి 2 zeros ఉన్నాయి కాబట్టి సెకండ్ పార్ట్లో కూడా 2 టర్మ్స్ ఉండేటట్టు చేసుకుంటాం. తర్వాత 2 పార్ట్స్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసిన తర్వాత రిజల్ట్ ఏం లేదు, వాటన్నిటిని కంబైన్ చేయడమే. 9604 విల్ బి ద రిజల్ట్. దట్స్ ఇట్. సో అదేవిధంగా వెన్ ద నెంబర్ ఈస్ గ్రేటర్ దెన్ 100, కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు అంటే 108, 103, 100 కన్నా ఎక్కువ ఉన్నాయి నెంబర్స్ని ఏ విధంగా స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్. ఫస్ట్ ఈ వాల్యూ యాస్టీజ్గా రాసుకుంటాం. 100 కన్నా ఇది ఎంత ఎక్కువ ఉంది, ఎంత ఎక్కువ అంటే +8 ఎక్కువ ఉంది. +8 ఏదైతే మనం ప్లస్ చేస్తాం దాన్ని స్క్వేర్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఈ విధంగా రాసేసుకోండి. 108 + 8 అంటే 116, 8 స్క్వేర్ అంటే 64. దట్స్ ఇట్. తర్వాత ఈ రెండు కంబైన్ చేసేద్దాం. రెండింటిని కంబైన్ చేసేస్తాం. ఇక్కడ కూడా సేమ్ 103 హోల్ స్క్వేర్ అంటే 100 కన్నా +3 ఎక్కువ ఉంది. తర్వాత ప్లస్ చేసిన దాన్ని స్క్వేర్ చేసా. తర్వాత 2 టర్మ్స్ ఉండేటట్టు చూసుకున్నా సెకండ్ పార్ట్లో, ఎందుకంటే 100లో నాకు 2 zeros ఉన్నాయి కాబట్టి లాస్ట్లో ఫస్ట్ పార్ట్ని సెకండ్ పార్ట్ని కంబైన్ చేస్తే రిజల్ట్ వస్తుంది. దట్స్ ఇట్. అదేవిధంగా 200 బేస్ మెథడ్, 300 బేస్ మెథడ్ కూడా ఉంది. 400 ఉంది, 500, 1000, 2000. అవి మనకి ఏ విధంగా అయినా ఇదే ఫార్ములా కాన్సెప్ట్ని అప్లై చేసుకుంటా పోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ మనం అప్లై చేస్తాం అంతే, సేమ్ థింగ్. సో 192 హోల్ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 200కి దగ్గరగా ఉండేటువంటి నెంబరే, 200 కన్నా తక్కువ ఉండేటువంటి నెంబర్. 192 హోల్ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే 192 అంటే 200 కన్నా 8 తక్కువ ఉంది అంటే -8. సబ్ట్రాక్ట్ చేసిన దాన్ని స్క్వేర్ చేస్తాం అంటే 184, 64.
100 బేస్ మెథడ్లో మనం ఫస్ట్ పార్ట్కి ఎటువంటి వాల్యూతో మల్టిప్లై చేయకపోయినా కూడా ఇంటూ 1 తీసుకున్నట్టు అక్కడ 100 బేస్ మెథడ్ కాబట్టి. ఇక 200 బేస్ మెథడ్ కాబట్టి ఫస్ట్ పార్ట్ని ఇంటూ 2 తోటి మనం మల్టిప్లై చేస్తాం, అప్పుడు 368 వస్తుంది. సెకండ్ పార్ట్ని అలాగే ఉంటాం యాస్టీజ్గా. లాస్ట్లో ఫస్ట్ పార్ట్ని సెకండ్ పార్ట్ని కంబైన్ చేసి రాసేస్తాం. దట్స్ ఇట్. అదే 300 బేస్ మెథడ్ అనుకోండి, ఇంటూ 3 వస్తుంది ఫస్ట్ పార్ట్ని. 400 బేస్ మెథడ్ అనుకోండి, ఫస్ట్ పార్ట్కి ఇంటూ 4 వస్తుంది. ఆ విధంగా చేసుకుంటాం అంతే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 198 హోల్ స్క్వేర్. 100 కన్నా ఎంత తక్కువ ఉంది? ఇది 2 తక్కువ ఉంది. 198 మైనస్ 2 ఏదైతే సబ్ట్రాక్ట్ చేస్తాం దాన్ని స్క్వేర్ చేస్తున్నా. 196 ఫస్ట్ పార్ట్ 04. సెకండ్ పార్ట్లో ఆల్వేస్ 2 టర్మ్స్ ఉండేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే 200లో కూడా మనకి 2 జీరోసే ఉన్నాయి. తర్వాత ఫస్ట్ పార్ట్ని ఇంటూ 2 చేయాలి 200 బేస్ మెథడ్ అయితే. అదే 300 బేస్ మెథడ్ అయితే ఫస్ట్ పార్ట్ని ఇంటూ 3తో చేస్తాం. 196 ఇంటూ 2 392 04 యాస్టీజ్గా ఉంటుంది. సెకండ్ టర్మ్ ఏం మార్చాం. తర్వాత రిజల్ట్ వచ్చేటప్పుడు 39224 అంటే ఫస్ట్ పార్ట్ని సెకండ్ పార్ట్ని కంబైన్ చేసి రాస్తాం. దట్స్ ఇట్. సో నెక్స్ట్ ట్రిక్, దట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఎగ్జిట్ అవుతుందని మనకి ఒక నెంబర్కి ఉంటుందని ఏ విధంగా చెప్పగలం. యూనిట్స్ ప్లేస్లో 1 ఉన్నా 4 ఉన్నా 6 5 ఉన్నా 9 ఉన్నా 0 ఉన్నా మన పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అని చెప్పగలం. ఫర్ ఎగ్జాంపుల్ 36 తీసుకున్నా, 36కి పర్ఫెక్ట్ రూట్ అప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 25 తీసుకున్నా, 25కి యూనిట్స్ ప్లేస్లో చూడండి 5 ఉంది, ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 6 ఉంది. యూనిట్స్ ప్లేస్లో 5 ఉన్నా 6 ఉన్నా 9 ఉన్నా 0 ఉన్నా 1 and 4 ఉన్నా మనకి ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ నెంబర్ మోస్ట్ ఆఫ్ టైమ్స్. 5 ఉంది కాబట్టి 25కి 5 ఈజ్ ద ఆన్సర్. అదేవిధంగా 38కి తీసుకోండి, 8 ఉంది యూనిట్స్ ప్లేస్లో. పర్ఫెక్ట్ స్క్వేర్ రూటా? నో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెంబర్స్ కానీ ఉన్నట్లయితే వాటి యొక్క యూనిట్స్ ప్లేస్లో అది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ నెంబర్ అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. 2601కి స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటాం. 26 ఒక పార్ట్, 01 ఒక పార్ట్. ఫస్ట్ 1 చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫెక్ట్ ఈ స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ చార్ట్ అనేది గుర్తుండాలి. ఫాస్ట్గా చేయాలంటే 1 వచ్చినప్పుడు 1 9 అండ్ 2 వాల్యూస్ గుర్తుండాలి. 4 వచ్చినప్పుడు 4 8, 5 వచ్చినప్పుడు 5, 6 వచ్చినప్పుడు 4 6 ఉన్నటువంటి వాల్యూస్, 9 3 7, 0 వచ్చినప్పుడు 0. ఈ చార్ట్ గుర్తుంటే ఈజీగా విత్ ఇన్ సెకండ్స్లో స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి 1 వచ్చినప్పుడు యూనిట్స్ ప్లేస్లో 1 ఉంది. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ 1 కానీ 9 కానీ రావచ్చు, 1 or 9. ఓకే, ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సో అంటే ఒక పార్ట్ మనం కంప్లీట్ చేసేసాం. సో నెక్స్ట్ పార్ట్ చూడండి 26. దీనికి ఏం చేయాలంటే దీనికి నియరెస్ట్గా ఉండేటువంటి స్క్వేర్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది తీసుకోవాలి. అంటే 5 స్క్వేర్ 25 దగ్గరగా ఉంటుందా. నెక్స్ట్ 6 స్క్వేర్ తీసుకుందాం, 36 అయిపోతుంది. అంటే 26కి 36కి డిఫరెన్స్ కొంచెం ఎక్కువ ఉంది, 10 ఉంది. నెక్స్ట్ 5 స్క్వేర్ తీసుకుందాం, 25 ఉంది. అంటే డిఫరెన్స్ అనేది 1 ఉంది. 4 స్క్వేర్ 16 ఉంది, 26 వీలు పడదు. అంటే మనకి వీలు పడేది ఏంటంటే 5 స్క్వేర్ ఒక్కటే, ఎందుకంటే 25 వస్తుంది కాబట్టి. దీనికి నియరెస్ట్గా ఉండేటువంటి స్క్వేర్ నెంబర్ తీసుకుంటాం, దట్ ఈస్ 5 ఓన్లీ. 5 స్క్వేర్ అండ్ 25 కదా, 26కి దగ్గరగా ఉంటుంది. తర్వాత కంబైన్ చేద్దాం. 51 1 or 9 కదా, ఇక్కడ 51 59. 51 అయినా ఆన్సర్ అవ్వచ్చు, 59 అయినా ఆన్సర్ అవ్వచ్చు. ఈ రెండిట్లో ఏది తీసుకోవాలనే దానికి అగైన్ వీ కెన్ గో విత్ దట్. 51 అయినా ఆన్సర్ అయి ఉండొచ్చు, దీనికి 59 అయినా ఆన్సర్ అయి ఉండొచ్చు ఎటువంటి వాల్యూకి. 51 తీసుకోవాలా 59 తీసుకోవాలని ఏ విధంగా చెప్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 5 కదా నియరెస్ట్ నెంబర్, ఇక్కడ 1 or 9. ఓకే, సో ఈ 5కి నెక్స్ట్ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ నెంబర్ అంటే ఎంత? 30. సో సారీ, నెక్స్ట్ నెంబర్ అంటే 6. సో 5 × 6 30. ఓకే, 30 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 26కి 30కి ఈ రెండిట్లో ఏది పెద్దదండి? 30. సో 26 ఈజ్ లెస్ వాల్యూ వెన్ కంపేర్ టు 30. లెస్ వాల్యూ కాబట్టి వీ హ్యావ్ టు చూస్ లెస్ టర్మ్ ఆర్ స్మాలెస్ట్ టర్మ్ని మనం చూస్ చేసుకోవాలి రిజల్ట్గా. 54 59లో స్మాలెస్ట్ టర్మ్ ఏంటండి? 54. సో 54 విల్ బి ద ఆన్సర్ ఫర్ దిస్ నెంబర్. ఓకే,
సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 9 to 1 6కి స్క్వేర్ రూట్ కనుక్కోవాలా. ఫస్ట్ 2 ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటున్నా. 6 ఉంది, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబరే, దీనికి 4 or 6 మనం కన్సిడర్ చేసుకోండి, ఎందుకంటే చార్ట్లో 6 వచ్చినప్పుడు 4 or 6 ఉన్నాయి కాబట్టి. సో 92 తీసుకున్నా. 92కి నియరెస్ట్ స్క్వేర్ నెంబర్ 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ తీసుకుంటే 100 అయిపోతుంది, 8 స్క్వేర్ తీసుకుంటే 64 అవుతుంది. సో 9 స్క్వేర్ దగ్గరగా ఉంది కాబట్టి 9 9s 81 కాబట్టి 9 తీసుకుంటున్నా. జస్ట్ కంబైన్ చేస్తున్నా. 94 96, 94 అయిన ఆన్సర్ అయి ఉండొచ్చు, 96 అయిన ఆన్సర్ అయి ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏది కన్సిడర్ చేసుకోవాలి, ఏ విధంగా చెప్తామంటే ఈ నెంబర్కి నెక్స్ట్ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తాం, అంటే 9 into 10 దట్ ఈజ్ 90. నెక్స్ట్ 90 to 90, ఈ రెండిట్లో 92 ఈజ్ గ్రేటర్ వెన్ కంపేర్ టు 90. గ్రేటర్ వాల్యూ వచ్చింది కాబట్టి వీ హ్యావ్ టు చూస్. ఈ రెండిట్లో మనకి లార్జ్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది రిజల్ట్గా చూస్ చేసుకోవాలి. గ్రేటర్ వచ్చింది కాబట్టి ఇక్కడ గ్రేటర్ అంటే 96 విల్ బి ద గ్రేటర్. సో 9 to 16కి స్క్వేర్ రూట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 96 వస్తుంది. దట్స్ ఇట్. ఈ విధంగా స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్,